హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. అందుకనే నా బ్లౌజుల కలెక్షన్ చూపిస్తాను, చూడండి. ఎందుకంటే అందరూ కూడా పెళ్ళిళ్ళు వచ్చాయి అంటే ఎలా రెడీ అవ్వాలి, ఏం చీరలు కట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఇలాగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ బ్లౌజులు అనేటప్పటికీ మనకు ఒక పెద్ద సమస్య. అవి సెట్ అవుతాయా, ఎలాంటి బ్లౌజు, ఎలాంటి డిజైన్, అది మనకి సూట్ అవుతుందా లేదా, ఇలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం మన ఆడవాళ్ళం అందరం కూడా. మనకి సింపుల్ బడ్జెట్లో మనం ఎలా చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. నేను నా శారీస్ మీదకి ఎలాంటి బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మనకి మంచి టిప్స్ కూడా చెప్తాను. మగ్గం వర్కులు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి చేయించుకోవాలి. మనం ఎక్కువగా వాడము అంటే ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు తీస్తాం. మహా అయితే గట్టిగా 2-3 సార్లు వేసుకుంటాం. దానికి అంత ఖర్చు పెట్టి మనం అన్నీ చేయించుకునే కంటే మనం సింపుల్గా కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఈ బ్లౌజ్ చూద్దాము. ఇది వైలెట్ కలర్ బ్లౌజ్కి సిల్వర్ బూటీస్ వచ్చాయండి. పీకాక్స్ ఫ్లవర్స్ బూటీస్ ఇచ్చాడు. ఇది చాలా బాగుందని నేను రెడీమేడ్లోనే తీసుకున్నానండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక షాప్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది బ్లూ కలర్ శారీ మీదకి బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇలా స్ట్రైప్స్ ఉన్న బ్లౌజ్. దీని మీద సిల్వర్ జరీ బ్లూ బ్లూ అండ్ వైలెట్ షేడ్స్లో స్ట్రైప్స్ కూడా వచ్చాయండి. ఇలా మల్టీ కలర్ ఉండడం వలన నేను తీసుకున్నాను. ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి. అక్కడ చూసారా, రెడ్ గోల్డ్ కూడా ఇచ్చాడండి. అలా వచ్చి తర్వాత ఇది డిజైనర్ వేర్గా కనబడుతుంది చూసారా. చిన్న చిన్న స్ట్రైప్స్ లాగా అలాగా కుట్టిచ్చాడండి. చాలా బాగుంది. నేను క్లాత్ తీసుకునే కుట్టించాను. ఇది డిజైనర్ వేర్గా ఉంది కూడాను. వేసుకుంటే చాలా బాగుంది. ఇలా తీసుకోవడం వలన మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. అటు ఓన్లీ క్లాత్ కాస్ట్ను బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ రెండూ పడతాయి మనకి అలా తీసుకోవడం వలన. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది పింక్ కలర్ మంగళగిరి శారీ మీదకండి తీసుకున్నాను. ఫ్లవర్స్ చిన్న చిన్న చిప్స్ వర్క్ అవి వచ్చాయండి. అలాగా డిజైనర్ వేర్గా ఉందని చెప్పేసి ఆ క్లాత్ తీసుకుని కుట్టించడం జరిగింది. బాగా వచ్చింది ఆ బ్లౌజ్ కూడాను. వెనకాల అలా డిజైన్ పెట్టాడండి. టైలర్కి ఇస్తాను. బాగుంది, అలా పెట్టించుకున్నాను. మనం ఇలాగా తీసుకుంటే మనం ఏ శారీస్ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు. ఇది ఇక్కత్ బ్లౌజ్ అండి. బ్లాక్ కలర్లో ఇక్కత్ ఆన్లైన్లో తెప్పించాను. బాగుంది. క్లాత్ అది కూడా చాలా బాగుంది. మల్టీ పర్పస్గా మనం వాడుకోవచ్చు. ఎన్ని శారీస్ మీదకైనా మనం వేసుకోవచ్చు ఇలా తీసుకుంటే కనుక. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. లైట్ బ్లూ కలర్ శారీ మీదకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో నేను ప్లెయిన్ పింక్ బ్లౌజ్ ఇచ్చాడండి. నేను అది కుట్టించుకోవడం ఇష్టం లేక నేను ఇలాగ తీసుకున్నాను. దీంట్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. తర్వాత మిర్రర్స్ ఇచ్చాడు. ఇది క్లాత్ తీసుకుని కుట్టించడం జరిగిందండి. నేను అన్ని రకాల క్లాత్లు తీసుకున్నానండి. ఇది కాటన్లో వచ్చింది. కొన్ని ఫ్యాన్సీలో వచ్చాయి, కొన్ని పట్టులో వచ్చాయి,
అలా రకరకాలు ఏది ఎలా సూట్ అయితే అలా తీసుకుంటున్నాను. క్లాత్ చూసుకుని మ్యాచింగ్ చూసుకుని తర్వాత డిజైన్ అది చూసుకుని మనకి సూట్ అవుతుందా లేదా అన్నది చూసుకుని మనం తీసుకోవాలి. అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ అండి. దానికి ఇలాగ సిల్వర్ డిజైన్ వచ్చింది. చిన్న చిన్న బాక్సెస్ లాగా ఉంది. చూడటానికి బాగుందని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నానండి. వేసుకుంటే మాత్రం బాగుంది. ఇది ఇంకొక బ్లౌజు. ఇది కూడా క్లాత్ తీసుకొని కుట్టించడం జరిగిందండి. వైలెట్ కలర్ క్లాత్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ డాట్స్ వచ్చాయి. పోల్కా డాట్స్ మొత్తం దగ్గరగా ఇచ్చాడండి. ఇదొక వెరైటీగా ఉందని చెప్పి నేను ఇది తీసుకొని కుట్టించడం జరిగింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. పైన గోల్డ్ పైపింగ్ ఇప్పించాను. అలా చేస్తే బాగుంటుంది కదా, నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. లైట్ కలర్ గంధం కలర్ శారీ మీదకి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇలాగా బాక్సెస్ కింద ఉంది. చూసారు కదా, కొంచెం వెరైటీగా ఉంది కదా, ఇలా వేసుకుందాం అని చెప్పి నేను ఇది కూడా క్లాత్ తీసుకుని కుట్టించడం జరిగిందండి. ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది గ్రీన్ కలర్ బ్లౌజు. దీనికి గోల్డ్ మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందండి. నేను బ్రౌన్ కలర్ శారీ పట్టు బెనారస్ పట్టు చీర మీదకి గ్రీన్ బార్డర్ వచ్చిందండి. ఆ గ్రీన్ బార్డర్ వచ్చిందని చెప్పేసి నేను ప్లెయిన్ది వచ్చింది బ్లౌజు. సో నేను ఇలాగ తీసుకోవడం జరిగింది. అవి చూసారా, మామిడి పిందెలు దగ్గరగా వేశాడు. లేజీ డేజీ అంటారు కదా, ఆ వర్క్ తోటి వచ్చిందండి. మిషన్ వర్క్ అది. చాలా బాగుంది చూడటానికి. వేసుకుంటే కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా బాగుంది. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది పట్టులో తీసుకున్నాను. పట్టు శారీ మీదకే తీసుకున్నానండి. లైట్ వైట్ క్రీమ్ కలర్లోకి వస్తుంది. దానికి పింక్ పళ్ళు ఇచ్చాడు. పింక్ బార్డరు, పింక్ పళ్ళు ఇచ్చాడు. సో నేను పింక్ దాని మీదకి ఇలా తీసుకొని కుట్టించడం జరిగింది. సిల్వర్ చిన్న బుటీస్ వచ్చి సింపుల్గా ఉందండి. గ్రాండ్ లుక్ వస్తుంది. సిల్వర్ పైపింగ్ కూడా ఇప్పించాను. ఇది ఇంకొక బ్లౌజు. బ్లూయిష్ గ్రీన్ అండి. ఇది నెమలికంఠం రంగు అంటారు కదా, అలా ఉంది. దాని మీదకి డార్క్ గోల్డ్ అండ్ లైట్ గోల్డ్ రెండు అలా ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు డిజైను. ఇదొకటి. ఇది కూడా పట్టు క్లాతేనండి. పట్టు చీర మీదకనే తీసుకున్నాను. అలా గోల్డ్ పైపింగ్ అది ఇప్పించాను. అది సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందండి. క్లాత్లో చిన్నగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దీంట్లో అంతా కనిపించట్లేదు. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. దీనికేమో గోల్డ్ డిజైన్ వచ్చింది. అక్కడక్కడ చిన్న స్టోన్స్ ఇచ్చాడు. ఫ్లవర్స్లా ఇచ్చాడండి. గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి బాక్సుల్లా వచ్చి. ఈ డిజైన్ బాగుందని నేను తీసుకున్నాను. ఇది హాఫ్ పట్టులో వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది వేసుకుంటే. ఇలా మనం మల్టీ కలర్ లాగా మనం తీసుకుంటే
మనం దేని మీదకైనా ప్యారప్ చేసుకోవచ్చు. మనం మగ్గం వర్క్‌కి పెట్టే కంటే మనం ఇలాంటి బ్లౌజెస్ తీసుకోవడం వలన మనకి లుక్ ఎలిగెంట్‌గా కనబడుతుంది. రెండోది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుందండి. ఓన్లీ క్లాత్ కాస్ట్, స్టిచ్చింగ్ కాస్ట్ రెండే పడతాయి. మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది గ్రీన్ షేడెడ్లో వచ్చాయండి, చాలా వచ్చాయి. ఫ్లవర్స్ అలా ఇచ్చాడండి. ఇదొక డిజైన్, ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది పట్టు కాదండి, కానీ ఫ్యాన్సీ టైపు బాగుంది. క్లాత్ అయితే బాగుంది. ఇలా తీసుకుని కుట్టించడం జరిగింది. మల్టీపర్పస్గా మనం వాడుకోవచ్చు. ఒక జాకెట్ కుట్టించుకుంటే మనం ఇలాగా. ఇంకొక గ్రీన్ బ్లౌజ్ అండి, పింక్ శారీ మీద గ్రీన్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇచ్చాడు. దీంట్లో జరీ లైన్స్ వచ్చి గళ్ళు గళ్ళుగా వచ్చాయండి. మధ్యలో పీకాక్స్, ఎలిఫెంట్స్, ప్యారెట్స్ అలా హైలైట్ చేశాడు థ్రెడ్ తోటి, రెడ్ కలర్ థ్రెడ్ తోటి. బాగుంది కదా. ఇది అన్ని చీరల మీదకి అలా ప్యారప్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది పింక్ కలర్ ఫ్యాన్సీ బ్లౌజ్. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. ఇది కూడా ఫ్యాన్సీగా బాగుంది, ఎప్పుడైనా వేసుకోవడానికి. హై నెక్ ఇచ్చాడు, బోట్ నెక్. ఇది మెరూన్ కలర్ బ్లౌజు, దాని మీదకి జరీ ఫ్లవర్స్ అలా వచ్చాయండి ఫుల్గా కూడా, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దాము. ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది గోల్డ్ కలర్ జరీ వచ్చిందండి. బాందిని ప్రింట్ వచ్చింది దాని మీదకి. చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది. చేతులకేమో ఫ్రిల్స్ అది ఇచ్చాడు. ఇది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నానండి. డిజైన్ అది కూడా కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాను. చేతికి ఫ్రిల్స్ అవి ఇచ్చాడు, టాజిల్స్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది వేసుకుంటే. అందరూ నాకు కాంప్లిమెంట్స్ ఇస్తారండి, మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని చెప్పి. నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా. సో అందుకని నా బ్లౌజ్ కలెక్షన్ మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది రెడ్ కలర్ బ్లౌజు, దానికి జరీ ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ ఇది ఒక బుటీ అండి. చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీ ఇచ్చాడు. మొత్తం క్లాత్ అంతా అదే ఇచ్చాడు. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నానండి. వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. దేని మీదకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ర్యాండమ్గా చూసి ఒక థాట్ రావాలండి, మనకి ఇది బాగుంటుంది వేసుకుంటే, మనకి ఈ శారీస్ మీద కూడా మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. అలా తీసుకుంటూ ఉంటాను నేను. కొన్ని శారీస్ మాత్రం తీసుకెళ్ళి అవి ఇలాగ డిజైనర్ బ్లౌజుల కింద చూసి తీసుకుంటానండి. మనం సెలెక్షన్ చేసుకోవాలి, మన స్కిన్ టోన్కి అవి ఆ రంగు నప్పుతుందా లేదా అన్నది
కూడా చాలా ఇంపార్టెంట్. డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అన్నీ చూసుకోవాలి. ఒకటో రెండో మగ్గం వర్కులు చేయించుకున్న మనం ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయండి. మనం అంతంత కాస్ట్ పెట్టి ప్రతి బ్లౌజు కుట్టించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా. మనం తక్కువ బడ్జెట్లో మనం ఇలా కూడా చేసుకోవచ్చని చెప్పడానికి ఇవి అన్నీ చూపిస్తున్నాను. మీకు ఏమన్నా నచ్చాయా, ఎలా ఉన్నాయి చెప్పండి. నా బ్లౌజులు మీకు ఏమన్నా నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిల్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.